మరియా ఎన్నో అవమానాల మధ్యలో రక్షకుణ్ణి ఆమె గర్భంలో పెట్టుకొని మోసింది 9 నెలలు. ఆ తర్వాత కూడా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును కాపాడడానికి, భద్రపరచడానికి, పెంచడానికి మరియా యోసేపులు చాలా ప్రయాసపడ్డారు. కానీ లోకరక్షకుణ్ణి ఈ లోకానికి అందించిన గొప్ప భాగ్యము మరియా అని యవనస్తురాలికి దేవాతి దేవుడు ఇచ్చాడు. ఒక మాట మీకు చెప్పనివ్వండి, మరియనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వెదర్ నో అదర్ విమెన్, ఆ కాలంలో ఇంకా స్త్రీలు ఎవరు లేరా? వివాహం కాని కన్యకలు ఇంకెవరు లేరా? వాజ్ మేరీ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్? వాజ్ షీ ద స్మార్టెస్ట్ ఉమెన్? ఆ కాలంలో ఉన్న అత్యంత తెలివైన స్త్రీ మరియేనా? ఆ కాలంలో ఉన్న అత్యంత ధనికురాలు ఆమెనా? ఆమె బాగా అందగత్తే, ఎందుకు దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచన చేస్తే, మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా మరియలో దేవుని చిత్తానికి అప్పగించుకునే ఒక సంసిద్ధత ఉందండి. షీ వాస్ రెడీ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ప్లాన్ ఇన్ హర్ లైఫ్ అండ్ ఫర్ హర్ లైఫ్. దేవుని చిత్తము తన జీవితము పట్ల దేవదూత అయిన గాబ్రియలు ప్రత్యక్షమై మరియకు చెప్పడం జరిగింది.